బాలీవుడ్ విషయంలో మాట్లాడినప్పుడు శివగారి రైటింగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అప్పటి వరకు మీరు కూడా ఆ టీంతోనే ఉన్నారు, ఆ వైలెంట్ యాక్టివిటీస్ చేయడంలోనే ఉన్నారు, కానీ ఆయన చెప్పినటువంటి ఒక్క డైలాగ్ చాలు మీలో ఆ మార్పు తీసుకొస్తుంది అనేది సో బ్యూటిఫుల్. దేవరా ఫస్ట్ నుంచి కూడా మార్పుని కోరుకుంటున్నాడు సుమా. ఇట్స్ నాట్ లైక్ దేవరా చెప్పక ముందు కూడా తను కొడుకు అడిగినప్పుడు నాకు ప్రచారి మీ నాయన కథ మా తాత కథ చెబుతుంది, నాకు మా నాయన కథ చెప్పు, దేవర కథ చెప్పంటే చెప్పుకునేంత కథలు లేవురా అంటాడు. దేవర ఆల్రెడీ చాలా గిల్టీలో ఉన్నాడు. అంటే మనం ఎలాంటి సోల్జర్స్, మనం ఎలాంటి వీరులో మనం ఫైనల్గా ఎంత నీచానికి దిగజారిపోయాం మనం, ఆఖరికి దొంగతనాలు చేసేస్తున్నామా అని. తను దొంగతనాలు చేస్తున్నాననే బాధపడుతున్నాడు. తనకు కూడా స్వతహాగా వాళ్ళు ఏం దొంగతనం చేస్తున్నారో తెలియదు తనకి. బట్ ఎప్పుడైతే తెలిసిందో తనకి కుమిలిపోయాడు. ఇంకా అది తెలియడంతో పాటు తన ఊరు ఏ తల్లికైతే తను దూరంగా పంపించేయాలి, చదివించుకో అని చెప్పాడో ఆ తల్లి బిడ్డే చనిపోవడం ఇంకా హార్ట్ బ్రేక్ అయిపోయింది తనకి. అందుకే తను అంత స్టెప్ తీసేసుకున్నాడు. ఇంకా లేదు, మృగాలుగా మారిపోయావు, మనకి చెప్పినా కూడా వినట్లేదు మీరు, మృగాలుగా మారిపోయాం. ఆయన హీరోయిక్ సీక్వెన్సెస్ అందరికీ ఇష్టమే, కానీ బికాస్ ఈజ్ ఎ మాస్ హీరో, అగ్రెసివ్గా. నాకు ఆయనలో ఉన్న ఎమోషనల్ సైడ్ ఇష్టం. బీయింగ్ డైరెక్టర్ కొడుకుతో చెప్పేది కానీ దట్స్ వెరీ ఎక్సెల్స్. నాకు ఆయన మీద నాకు ఆ పట్టు దొరికేది అప్పుడు. డాన్స్లు, ఫైట్లు, వార్నింగ్ సీన్లు, గొప్ప డైలాగులు చెప్పడం వీ నో ఆయన చేసేస్తారని. బట్ ఆ కొడుకుతో చెప్పే సీన్లో ఆ పాజెస్ నిజంగా ఆయనకు గొప్ప కథ లేదేమో అన్నట్టుగా చెప్తారు ఆయన. తర్వాత ఆ తల్లి దగ్గరకు వచ్చి నీ కళ్ళలో చూసి చెప్పాల్సిన మాట నీ కాళ్ళ వైపు చూసి చెప్తున్నానమ్మా అంటే ఆ కళ్ళలో చూడలేడు, ఓన్లీ హీ కెన్ డూ. దేవరా 2లో ఇంకో మంచి సీన్ ఉంటుంది, అది ఇప్పుడే చెప్పండి. అంటే జస్ట్ అట్లా మమ్మల్ని అలా వదిలేస్తారనమాట. దేవరాదే మంచి ఎమోషనల్ సీన్ ఒకటి ఉంటుంది. ఓహో, అదే మీకు ఇప్పుడు డ్యూయల్ రోల్స్ అనేది ఇట్ ఈస్ నాట్ అ న్యూ థింగ్. అయితే ఈ దేవరా సినిమాలో ఉండేటువంటి న్యూ థింగ్ ఏంటంటే ఆ రెండు క్యారెక్టర్స్ ఫేస్ టు ఫేస్ రాలేదు. అంటే దేవరా 2 వచ్చాయి కదా, కొడుకు తండ్రి ఉన్నారు కదా. నో ఎన్టీఆర్ అది డ్యూయల్ రోల్ అలాగా. సో అది మంచి సీన్ ఉంది అంటే మేబీ మనము నేను ఇద్దరు కలిసి వస్తారని చెప్పలేదు, మంచి సీన్ దేవరకు ఉంది అని చెప్పాను. మంచి సీన్ దేవరకు ఉందని చెప్పారు కదా, చాలు. దేవరకు ఉందని చెప్తే వరకు ఎలాగో ఉంది, ఒక మంచి ఎమోషనల్ సీన్ ఉంది. ఓకే, అది షూట్ చేసాం మేము, ఆ సీన్ బాగుంటుంది. ఓకే, ఇవన్నీ చెప్పి ఊరించేస్తున్నారు. టీజర్ రాకముందే ఒక టీజర్ వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు దేవరా 2? వచ్చేస్తుంది సుమా త్వరలోనే. నేను ఫస్ట్ అయితే ఆయనకి ఇప్పుడు కాదు, నాకు తెలిసి ఆగస్ట్లోనే ఇప్పుడు చెప్పాను, ఆగస్ట్లోనే శివ అస్సలు సెప్టెంబర్ 27 రిలీజ్. ఒక నెలన్నర నాళ్ళు కనిపించొద్దు నాకు, నేను నిన్ను చూడను, నువ్వు నన్ను చూసుకోవద్దు, మనం కలవద్దు అసలు. మనం కలిసినా హాయ్ బాయ్ చెప్పుకుందాం, సరదాగా నవ్వుకుందాం, టిఫిన్ కాఫీ ఏదో తాగుదాం, అంతవరకే. అసలు సినిమా గురించి దేవర గురించి మాట్లాడదు. బికాజ్ 2 years వాజ్ అండ్ చాలా హెల్ ఆఫ్ అ జర్నీ. అందులోనే ఉన్నాం అందరం. పొద్దున్న దేవర గురించి మాడుకుంటున్నాం, వర గురించి మాడుకుంటున్నాం, మాడుకుంటున్నాం. సో ఒక చిన్న బ్రేక్ కావాలి. అసలు పెన్ను కూడా పెట్టొద్దు శివ, హ్యాపీగా గో ఫర్ అ నైస్ హాలిడే. ఓకే, మంచి హాలిడే తిరిగి వచ్చిన తర్వాత వెళ్ళలేదా? సరే ఇంకో వారం ఎంజాయ్ చేసి విజయదశమి అయిపోయిన తర్వాత విజయకేతనం ఇంకాస్త ఎగర వేసి అప్పుడు వెళ్ళిపోతారు ఆయన. నేను ఆ బాంబేకి వెళ్ళిపోతాను. కొంచెం ఈ దసరా టైంలో నాకు కొన్ని ఫ్యాంటసీస్ ఉన్నాయి. ఆ ఊరు వెళ్ళి ఆ థియేటర్ చూసుకోవాలి, ఈ ఊరు థియేటర్ చూసుకోవాలి నాకు అని. ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు అక్కడ. లేదు ఇక్కడికి రా అని కొంచెం ఈ 5-6 రోజులు అది కూడా తీర్చేసుకుంటే. పైగా సెలబ్రేషన్స్ కూడా చాలా అర్థం ఉందిలే. దేవరా కేవలం బ్లాక్ బస్టర్ అయిపోవడం కాదు, కానీ నాకు మామూలుగా నిన్నే చెప్తున్నారు చాలా ఏరియాస్లో డబ్బులు చూస్తున్నారన్న చాలా రోజుల తర్వాత అని అన్నాడు ఆయన. నాకు దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అల్టిమేట్ గా ఇట్స్ నాట్ అబౌట్ సరే సక్సెస్ కొట్టేసాంలే ఇది కాదు. ఫిజికల్ గా చాలా మందికి వెన్ దే ఆర్ సీయింగ్ దట్ కింద సెంటర్స్ లో వెన్ దే ఆర్ సీయింగ్ దట్ మనీ రిటర్న్ అవుతూ ఉంటే ఇన్ ఫార్మ్స్ ఆఫ్ డబుల్ అండ్ ట్రిపుల్,
ఇంకా అంతకంటే ఆనందం ఏముంటుందండి. అవును. సో ఇంకా సెలబ్రేషన్స్ రీజన్స్ ఉన్నాయి మాకు, ఇంకా అవన్నీ చేసుకొని ఆయన అబ్రాడ్ ట్రిప్కి ఎక్కడికో, నేను బాంబేకి అలా ఒకేసారి వెళ్ళిపోయి మళ్ళీ ఒక నెల తర్వాత నాకు తెలిసి డిసెంబర్లో ఎప్పుడో ఆయన మళ్ళీ పేపర్లు పెట్టుకొని మొదలెడతాడు. అంటే కథ రెడీగా ఉంది, కథ రెడీ లేదనేది కాదు కానీ బట్ ఉంటాయి ఇంకా ఇప్పుడు దేవరా 1 సక్సెస్ కి ఇప్పుడు దాన్ని తుది మెరుగులు ఇంకేం చేయొచ్చు, ఇంకేం రాయొచ్చు. జనం కొన్ని డౌట్లు అదే వాటిని ఇంకొంచెం వాటితో మీరు మెల్లిగా ఒక టీజర్ మాకు వదులుతారని నాకు అర్థమైంది. yeah. అయితే ఇప్పుడు కొన్ని మీమ్స్ కూడా వచ్చాయండి. వి జస్ట్ వాంటెడ్ టు షో యూ ద మీమ్స్. ఓకే ఓకే, సో కొన్ని మీమ్స్ ఉన్నాయి. లెట్ us స్టార్ట్ విత్ ఇది. ఇలా ఉంది కానీ మేము స్ప్లిట్ స్క్రీన్ లో వేస్తాం. చూసారు థియేటర్ లా, కాన్సర్ట్ హాల్ లా. మీరు సంగీతం నేర్పిస్తున్నారా? మేము కదా అనిరుద్ధు, అనురుద్ది అది అది ఫియర్ సాంగ్ కి. దిస్ ఇస్ ఫర్ ద ఫియర్ సాంగ్. ఇది మీ దగ్గర కూడా వచ్చి ఉంటుంది. చూసావు. Yeah. ఐ మీన్ నేను చూసి టర్న్ అయిపోయా. నా బాధ ఏంటంటే సినిమా చూడండి రా మగళ్ళరా, మీరు పాటలు పాడేస్తారు, మీకేం వినిపించదు. అక్కడ చాలా కష్టపడి పాడాడు అనిరుద్ధు, అవును. మీరు పాడేస్తున్నారేంటి అని. పైగా ఇమోషన్స్ ఉన్నాయి బట్ వాళ్ళు పాడుతూ ఉన్నారు. యా, స్టిల్ గివింగ్ మీ చిల్స్. అసలు రియల్ షార్క్ ని అలా ఎలా కంట్రోల్ చేయించారా కరెక్ట్ గా. ఇది ఆస్ట్రేలియాలో చేశారంట. మీ దాకా వచ్చిందో లేదో, మీ ఫోటో దింపేసి చేశారు. ఒరిజినల్ షార్క్ అది. యా, దిస్ ఒరిజినల్ షార్క్. చూసాను. ఆస్ట్రేలియాలో అసలు అది అమ్మో. ఏమైనా అడుగుదామా దేవరా 2 కి దీన్ని పంపిస్తారా అని, లేకపోతే అటు ఆస్ట్రేలియా నుంచి దాన్ని ఎక్కడ పంపించాలి, మనం వెళ్ళిపోవాలి. మనమే వెళ్ళాలి. ఇది చూడలేదు. బ్రేకింగ్ ద మిత్ ఆఫ్ రాజమౌళి. ఓహో శివ, నువ్వు ఇచ్చావు లాకెట్ అది. అదిగో రాజమౌళి కూడా చాలా ప్రౌడ్ గా ఉన్నాడు. అదే అంటే ఈ మిత్ కి కూడా మూలం మీ దగ్గర నుంచే స్టార్ట్ అయింది. అది మీతోనే బ్రేక్ అయిపోయింది. నేను ఐ మీన్ అంటే వాట్ ఎవర్ ద మీమ్స్ సే, నేను మిత్ అంటే మీనింగ్ ఏంటి చెప్పు. మిత్ అంటే విచ్ ఇస్ నాట్ రియాలిటీ కదా, అప్పుడు మిత్తే కదా. అది మిత్తే. సో మనం కరెక్ట్ గా సినిమాలు చేసుకోలేక పాపం రాజమౌళి హిట్ ఇచ్చాడు కాబట్టి పోయిందని రాజమౌళి మీద తోస్తాము, కానీ మనకి చేతగాక చేసుకున్న ఒక క్రియేట్ చేసుకున్న ఒకటి ఇది. కరెక్ట్. మిత్ అంటే రియాలిటీ లేనట్టే కదా. yes yes బట్ అయినా బాగుంది మిత్ బ్రేకర్ అనేది, కొంచెం nice కదా. కొంచెం బాగుంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ మిత్ బ్రేకర్ కొంచెం బాగుంది. ఏదో నిజం కాకపోయినా, నిజంగా మిత్ అనేది లేకపోయినా, నిజంగా కర్స్ అనేది లేకపోయినా ఉంది, దాన్ని మనం ఛేదించామని చెప్పుకోవడం ఇంకా బాగుంది కొంచెం. గివింగ్ హై ఆఫ్టర్ ఆర్ఆర్. ఇది చూసారా, ఎన్టీఆర్ స్టెప్ వేసిన దానికి ఇక్కడ ఆడియన్స్ కంటతడి పెట్టుకోవడం, రియాక్షన్స్. మరి ఆ సీక్వెన్స్ అయితే అసలు దానికోసం రిపీట్లు ఉన్నాయి. అవును, నేను చెప్పేవాడిని అందరికి, ఫస్ట్ టైం చూస్తేనేమో చాలా ఆనందంగా ఉంటుంది ఆ పాట, సెకండ్ టైం మూవీ చూస్తే కళ్ళ మీద నీళ్ళు వచ్చేస్తుంది. ఎందుకనంటే కనెక్టింగ్. లాస్ట్ కి చూసిన విజువల్ అయితే దేవర్ లేడని కదా, దేవర్ చచ్చిపోయాడని కదా. సో దేవర చనిపోయే ముందు చేసిన లాస్ట్ డాన్స్ లాగా ఇది. అదే. సో ఇట్ వాస్ హిస్ లాస్ట్ డాన్స్. సో మేము షూటింగ్ చేసేప్పుడు కూడా ఎవరికి వినిపించుకోకుండా దేవరా లాస్ట్ డాన్స్, దేవరా లాస్ట్ డాన్స్, దేవరా లాస్ట్ డాన్స్ అది అనుకుంటూ చేశారా? ఇది అయ్యి బాబోయ్, యానిమల్ లవర్ అంట మూర్తి. మనకంటే యానిమల్ ఎవడున్నాడా అంటే ఆ మూర్తికి ఇప్పుడు టైగర్లు అన్ని వచ్చేసాయి అన్నమాట. మొత్తం అన్ని వచ్చేసాయి. ఇంకా నెక్స్ట్ సినిమాకి ఏం వస్తాయని వెయిటింగ్. ఆయుధ పూజ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్లీ డన్. ఇట్ వాస్ పర్ఫెక్ట్, ఎవ్రీథింగ్ ఇట్ వాస్ పర్ఫెక్ట్. ఎవరు స్కాట్ అయినా, స్కాట్ గారు కదా, స్కాట్ లాంటి ఇంకో అతను. అదే ఈ స్టెప్ కూడా అసలు ఎక్స్ట్రాడినరీ. ఇది వాట్ ఇఫ్ చారీ ఎంటర్స్ ఇంటూ రెడ్ సీ. ఎవడో పింజారు ఎదవా ఇక్కడ కిల్లి ఊసి సచ్చాడు. ఎర్ర సముద్రం ఎవడరా వాడు? ఇది నిజంగా క్రియేట్ చేశారా, నువ్వు క్రియేట్ చేసావా? అయ్యో బాబోయ్, అయ్యో బాబోయ్, ఆ కోసం వెయిటింగ్. ఓకే, అనిరుద్ధు ఇలా దేవరా అని ఇలా టైప్ చేసేసాడు అంటే ట్వీట్ పెట్టాడంటే ఇంకా ఇనఫ్.
సినిమా హిట్ ఇలా పెట్టాడంటే దానికి అర్థం అదే. అతను 3 సార్లు చేసినట్టున్నాడు, 3-4 సార్లు ఆయన బిగ్గెస్ట్ రివ్యూ, ఆయన రివ్యూ కోసం బ్యాచ్ వెయిటింగ్ అంట, విచ్ ఐ డెంట్ నో. సోషల్ మీడియాలో. అవును అవును. అది నాకు తెలియలేదు ఎప్పుడు. ఆ ముందు రోజు ఆయన ఆర్ఆర్ ఫైనల్ అయిపోయిన తర్వాత ఒకటి పెడతాడంట, ఓ అతనికి గట్టిగా నమ్ముకుంటూ ఒకటి పెట్టేస్తాడంట. హీ వాస్ టెల్లింగ్ మీ బస్ అలాంటి భయాలు అది ముందే భయంగానే ఉంటుంది అయితే టీం వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ పెడతాడా లేదా అమ్మో కష్టమే. ఓకే, ఆఫ్టర్ వాచింగ్ దిస్ ట్విస్ట్ ఓరి నా కొడక, అంటే ఈ క్యారెక్టర్ ని మనము రీసెంట్ గా మత్తు వదలరాలో చూసాము, అందుకని ఆ క్యారెక్టర్ తో చేశారనమాట ఈ మీమ్. ఓకే, ఆయుధ పూజ సాంగ్ ఈ బిట్ అయితే కేక్, అసలు ఇంటర్వెల్ ఫైట్ ర్యాంప్ పాడించేశారు అంతే. చెప్పా కదా పోయిటిక్ అది. అంతే అది ఎవ్రీ వన్ ఫ్యామిలీస్ మాట్లాడటం ఇంటర్వల్ ఫైట్ గురించి షాకర్ టు మీ. ఫ్యాన్స్ మాట్లాడటమే ఉంది కానీ చేసేప్పుడు నాకు అర్థం కాలేదు, కానీ చూసిన తర్వాత బాగా నచ్చింది. అది చూసిన తర్వాత దాని బ్యూటీ అర్థమైంది. చేసేటప్పుడు చేసినటువంటి టెక్నీషియన్స్ అందరితో పాటు చూసేటప్పుడు అంటే శ్రీకర్ ప్రసాద్ గారు ఎడిట్ ఆబ్వియస్లీ దట్ హి డిడ్. నేను అదే చెప్తాను, వి హ్యాడ్ అమేజింగ్ పిల్లర్స్, ఎస్పెషలీ శ్రీకర్ ప్రసాద్ గారు. ఆయన అసలు మా ఫ్రెండ్ వాళ్ళ అత్తగారు అప్పటికి ఒక 70 ఉంటాయి. అబ్బా రక్తం ఏంలమ్మా చదువు అలా అవటం. నేను అసలు మా ఫ్రెండ్తో పశువు మీ అత్తగారు 9 ఏళ్ళు కొన్నారు. ఓకే, థియేటర్లో జనాలు అయితే ఒక్కసారిగా షాక్ యువసుధ బ్యానర్. బ్యానర్ ఇదొక ట్విస్ట్ అసలు. ఇది ఫస్ట్ టైం ప్రొడక్షన్ హౌస్ అది. సో లోగో డిజైన్ చేసి సో అనిరుద్ధ్కే ఇచ్చాము సౌండ్ డిజైన్ చేయమని. అదే మ్యాటర్. సార్ మంచి సౌండ్ డిజైన్ చేస్తున్నా అన్నాడు. చేస్తే బాబు సార్ ఫస్ట్ టైం ప్రొడక్షన్ హౌస్ బాగా డిజైన్ చేయాలని ఇది పెట్టాడు. అదేమో ఇంట్రో బాగా రిజిస్టర్ అయిపోయింది బాగా కంప్లీట్ గా. వెరీ హ్యాపీ ఫర్ హిమ్. సో కమింగ్ టు ద బ్యానర్స్, 2 బ్యానర్స్ కలిసి మనకు అందించినటువంటి సినిమా, వన్ ఇస్ మన నందమూరి ఆర్ట్స్ అండ్ అనదర్ ఇస్ యువసుధ. సో ప్రొడ్యూసర్స్ గురించి ఆల్ ద హార్డ్ వర్క్ దట్ దే పుట్ ఇంటూ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అబౌట్? I mean, Sudha, ఆయన బీన్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిస్ట్రిబ్యూటర్స్. అటు కృష్ణాలో కానివ్వండి, ఇటు గుంటూరులో కానివ్వండి. నాకు జనతా గ్యారేజ్ అప్పుడు ఫస్ట్ టైం కలిసాను షూటింగ్లో కలిసి. ఆ రోజు చెప్పాడు శివ, సుధా బ్యానర్లో నేను చేయబోయే ఫస్ట్ మూవీ మీతోనే అవ్వాలి అని. అది ఎంత యాదృచ్ఛికమైందో, అది తిరిగి ఆగి ఫైనల్గా నాతోనే అయింది అది. అండ్ ఫెనామినల్ ప్రొడ్యూసర్, చాలా మంచి ప్రొడ్యూసర్, చాలా గట్స్ ఉన్న నిర్మాత, అండ్ బాగా సపోర్టివ్గా ఉండే ప్రొడ్యూసర్ సుధాకర్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఈస్ ఫస్ట్ వెంచర్ దేవరా 1 is this phenomenal success. అండ్ ఇక హరి గురించి చెప్పాలి అని అంటే, ఆయన ఎప్పుడు అవుట్ స్టాండింగ్ పర్ఫార్మర్, లోపల ఉండేది, ఎప్పుడు ముందుకు ఎప్పుడు కనిపించాడు. అండ్ హీస్ బీన్ అ వెరీ బిగ్ పిల్లర్ ఫర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ యాజ్ అ బ్యానర్. అంటే తన గురించి ఎంత చెప్పినా సరిపోదు. చాలా మందికి తెలియకుండా పాపం హరిని అపార్థం చేసేసుకుంటుంటారు చాలా మంది. సరే, అపార్థం చేసుకునేవాడికి నేను ఇప్పుడు కరెక్ట్గా క్లారిటీ ఇచ్చి లేదురా ఇలా అని చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నువ్వేమనుకుంటే అనుకో. బట్ ఐ నో వాట్ హరి ఇస్. ఐ నో హౌ హరి is important for banner, and I know how important Hari is for Devra. సో వాక్కునే ఉంటారు. నేను పెద్ద దాని గురించి వాళ్ళకి ఏమి ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. అండ్ ద ప్రెజెంటర్ మన కళ్యాణ్ రామ్ గారు, యువర్ బ్రదర్. మా కళ్యాణ్ అన్న ఫస్ట్ కథ విన్నాడండి, ఇంకంతా మళ్ళీ కనిపించలేదు మాకు. అవునా? తర్వాత ఫైనల్గా సినిమా చూశారు. మా అందరికీ అసలు ఇంకా భయంకరమైన నమ్మకం వచ్చింది ఆయన చూసిన తర్వాత. ఇంకా ఆయన చూసిన దగ్గర నుంచి ఇంకా ఒకటే మాట, బ్లాక్ బస్టర్. సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీకి ఫోన్ చేసి, వంశీ రాసి పెట్టుకో బ్లాక్ బస్టర్. ఆయన ఇద్దరికే చెప్పాడు, అడిగినోడికి అక్కడ చెప్పాడు, అడగనోడికి ఫోన్ చేసి మరి చెప్పారు ఆయన. నేను ఫోన్ చేసి, అన్న ఎలా ఉందంటే, నానా బ్లాక్ బస్టర్ రాసి పెట్టుకో, బ్లాక్ బస్టర్. ఇంకా ఒకటే లూప్ లో ఉన్నారు ఆయన. ఆ రాత్రి శివ టెన్షన్ ఉంటే పట్టేసుకుని, మీకు అసలు తెలియదు ఎలాంటి సినిమా తీశారో అని. వదల అసలు అలా పట్టుకుని అలాగే మాట్లాడుతూ ఉన్నారు.
ఐ కెన్ ఫీల్ దట్. సో మాకు ఫస్ట్ టైం కథ విన్నప్పుడు ఆయనకునే డౌట్లు కొన్ని ఉండింది, అవి అడ్రస్ చేసాం. తర్వాత విని సా ద మూవీ అండ్ అప్పటికి నేను 5 సార్లు, నేను 4 సార్లు, ఆయన 5 సార్లు చూసాం. ఇది విత్ మ్యూజిక్, అది వితౌట్ మ్యూజిక్ అయితే ఆయన 10 సార్లు, నేను 10 సార్లు చూసాం డబుల్ పాజిటివ్ ని. బట్ ఇక అసలు ఆయన చూసిన తర్వాత మాకు నమ్మకం బాగా పెరిగింది. బికాస్ హీ వాజ్ అ ఫ్రెష్ ఆడియన్స్. ఆ మ్యూజిక్ తో పాటు వినే ఆడియన్స్ లో ఫస్ట్ ఫ్రెష్ ఆడియన్స్ ఆయనే. సో రియాక్షన్ వాజ్ వెరీ, మాకు బలం ఇంకా ఇంకొంచెం 2 అయ్యేలాగా తోడ్పడింది. అండ్ మేబీ ఈ హెయిర్ స్టైల్ ఏదైతే ఉందో ఆయన్ని కొన్నిసార్లు చూసాం మేము ఇలా. ఆయన జుట్టు పెంచుకునే ఉన్నారు ఈ మధ్య, అసలు చిన్న జుట్టుతో కనిపించట్లేదు. సో సమ్వేర్ ఆ సిమిలారిటీస్ కనిపించాయి ఇక్కడ. ఎన్టీఆర్ అండ్ షార్క్ సీక్వెన్స్, యానిమల్స్ ఆఫ్టర్ వాచింగ్ ద బాండ్ విత్ ఎన్టీఆర్ అండ్ షార్క్ అంట. అన్నిటిని వదలట్లేదు అవి. అంటే మనం RRR లో పెద్ద లారీతో దిగాం కదా, అందుకని. ఇంకా చాలా ఉన్నాయి. యూ మస్ట్ హావ్ సీన్ ఫ్యూ ఆఫ్ ద మీమ్స్. నేను రోజు అదే పనిలో ఉన్నాను. అదే సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మీకు. అండ్ అలాగే మనకి ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది జరగాల్సి ఉండింది, అనివార్య కారణాల వల్ల జరగలేదు. దేర్ వర్ సో మెనీ పీపుల్, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు పాపం. నేను చాలా మందిని కలిశాను, బికాజ్ నేను కూడా అక్కడే నోవోటెల్లోనే కూర్చొని ఉన్నాను చాలాసేపు. అండ్ ఐ వాజ్ ఆల్సో హోపింగ్ దట్ అరే జరగాలి అని, బట్ ఇట్ డి నాట్ హ్యాపెన్. ఈ రోజు ఐ థింక్ ఇట్స్ లైక్ వెరీ హ్యాపీ మూమెంట్ మీరు వచ్చి మాట్లాడడం. బట్ ఇంకా హ్యాపీనెస్, ఇంకా కొంచెం హ్యాపీనెస్ లో కొంచెం ఉంది, ఆ కొత్త ఇంకా ఉంది. అవును. బట్ నేను అందుకే ఆ రోజు ఐ రిలీజ్ ద వీడియో. నాకు అభిమానులకి నన్ను చూడడం కంటే నాకు వాళ్ళని చూడడం చాలా చాలా ఇంపార్టెంట్ నాకు. ఎందుకంటే నేను రియల్లీ వాంటెడ్ టు షేర్ అ లాట్ జర్నీ ఆఫ్ దేవరా. మామూలుగా ఎక్కడోకక్కడ నేను అటెండ్ అయిన కొన్ని ఈవెంట్స్కి వెళ్ళి కలవడమే తప్ప నా చిత్రం ఈవెంట్కి కలవకపోవడం ఒక పెద్ద ఇది. దాని తర్వాత ఈ దేవి నవరాత్రులు అవ్వడం, వీ వాంట్ టు యాక్చువల్లీ డూ అ బిగ్ సక్సెస్ మీట్. నేను చాలా అడ్మెంట్గా ఉన్నాను ఆ విషయంలో. నాకు ఏం చేస్తారో తెలియదు, మన అభిమానులతో వీల్ హ్యావ్ టు సెలబ్రేట్ దిస్ అట్ ఎనీ కాస్ట్. నాకు వెలితిగా ఉండిపోతుంది అసలు. ఇదేం లాజిక్, చండాలంగా ఉంది. నేను కలవాల్సిందే, వాళ్ళతో పెద్ద సక్సెస్ పార్టీ చేసుకోవాల్సిందే, సక్సెస్ మీట్ పెట్టాల్సిందే. అంటే దేవి నవరాత్రులు ఉండడం వల్ల 2 స్టేట్స్లో అవుట్డోర్ ఈవెంట్స్కి పర్మిషన్స్ ఇవ్వడం కష్టమైంది. అండ్ ఇండోర్ లో పెట్టడం, ఆల్రెడీ పెడితే ఏమవుతుందో చూసాము. సో వి డోంట్ వాంట్ టు టేక్ దట్. అవుట్డోర్ ఈవెంట్స్ కూడా చూసామండి మేము, అప్పటి నుంచి ఉన్నాం కదా. మేము నిమ్మకూరు ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంది మాకు. కానీ బట్ నేను తర్వాత ఎప్పుడైనా సందర్భం వచ్చినట్టు మాట్లాడతాను కానీ, బట్ వెన్ దేవరా రిలీజ్డ్ అంటే నేను ఎప్పుడు చెప్తానంటే, ఎప్పుడు విడదీలేని బంధం ఇది సుమాస్. అంటే ఇప్పుడు నేను ఎలా, నా జర్నీ ఏంటి, వాళ్ళ జర్నీ ఏంటి, కలిసి ఈరోజు అంటే లిటరల్గా నన్ను మోసారు. 24 సంవత్సరాల ఇండస్ట్రీలో మోసారు. అండ్ దేవరకి అసలు ఇంకా ఇంత కాదు, వాళ్ళు మోసినంత దీన్ని ఇంకా బహుశా ఇంకా ఇట్ కెన్ నెవర్ బీ రీపేడ్ బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా అభిమాన సోదరులందరికీ మీతో డైరెక్ట్గా ఈ మాట చెప్పలేకపోతున్నాను, బట్ మీరు ఈ దేవరికి కురిపించిన ప్రేమ కానివ్వండి, నా మీద కురిపించిన ప్రేమ కానివ్వండి, ఇది ఎప్పుడు కూడా మరి ఈ జన్మలో అయితే రుణం తీర్చుకోలేనేమో. అలా వడ్డీకి వడ్డీ అవుతుంటుంది. బట్ కుదిరితే ఏ రోజైనా తీర్చగలుగుతానేమో అని అనుకుంటూ ఉంటాను. బట్ అప్పటిదాకా నా కాన్స్టెంట్గా ఎప్పుడొకటి చెప్తాను, మీరు కాలర్ ఎత్తుకొని కాలర్ ఎగరేసుకొని తిరిగేలా మాత్రం చేయడం నా బాధ్యత. నిరంతరం దానికోసమే ట్రై చేస్తూ ఉంటాను. ఈ మూవీని భారీ విజయం చేసినందుకు, మా కొత్త ఊపిరి పోసినందుకు మీకు ఆజన్మంతో రుణపడిపోయి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. డబుల్ ఉత్సాహంతో దేవరా 2లో కలవబోతూ ఉన్నాము. ఎందుకంటే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మనకి తెలియాలి అంటే. అండ్ బిఫోర్ ఐ జస్ట్ వైండ్ అప్, మన జాన్వి గురించి, ఎన్టీఆర్ గారు శ్రీదేవి గారి కాంబినేషన్లో సినిమా చూసాము. అండ్ ఇప్పుడు మళ్ళీ తారక్ అండ్ జాన్వి, శ్రీదేవి గారి కూతురు కాంబినేషన్ అంటే ఇట్ వాస్ బ్యూటిఫుల్ విజువల్ టు సీ ఆన్ ద స్క్రీన్. అండ్ షీ ఆల్సో పర్ఫార్మ్డ్ సో వెరీ వెల్. తన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లో కలవాలనుకున్నారు చాలా మంది తనని కూడా, బికాస్ దట్ వాజ్ దర్ ఫస్ట్ తెలుగు పాపం ఈవెంట్. తనకు కూడా బాంబేలో కలిసిన ఇక్కడ కలవటం ఇంపార్టెంట్. ఎందుకో తను ఒక చిన్న తెలుగు ఆవిడలాగా ఫీల్ అవుతారు, బట్ షీ మిస్ దట్. జాన్వి రోల్ కూడా చాలా, కొంతమంది అనుకున్నారు అదేంటి చాలా తక్కువ ఉంది అని. ఉన్న స్పేస్ లో తక్కువ ఉంది. దేవరా 2 చూసినప్పుడు మీకు అర్థమవుతుంది
జాన్వి అండ్ వర, ఐ మీన్ తంగవ్ అండ్ వర లవ్ స్టోరీ కేవలం అదే కాదు, ఇంకా చాలా డీపర్ లవ్ స్టోరీ ఉంది. ఓకే దేవరా 2. ఓకే, విత్ లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్ మేము ఈ ఇంటర్వ్యూని వైండ్ అప్ చేస్తూ ఉన్నాము. అండ్ మీ పిల్లల రియాక్షన్ ఏంటి సినిమా? మీ పిల్లల రియాక్షన్? వాళ్ళు ప్రస్తుతానికి ఏ సినిమా అయినా బాగుందనే లెవెల్. నా సినిమా కాదు, ఏ సినిమా అయినా బాగుంటుంది. సో నాకు అంటే చాలా ఇష్టం. అదే అంత ప్లేన్ గా మనం ఉండలేకపోతున్నాం. Exactly. మనకి సినిమాని చూసినప్పుడు బోల్డ్ క్యాల్కులేషన్స్ పెట్టుకొని, మనమే కాదు బేసిక్ గా నేనే కాదు చాలా మంది ఫస్ట్ అసలు ఏమో తెలియకుండా బాలేదు అనేయడం బాగా అలవాటు అయిపోయింది. మనకు చాలా నెగిటివ్ అయిపోయాం మనం లైఫ్ లో. అవును. నాకు అభయని భార్గవ్ సినిమా చూస్తూ ఉంటే, ఇప్పుడు ఇందాక ఒక మీమ్ చూపించు, ఆ పిల్ల ఉంది, ఆ చిన్న పాప అనంది. అంత ఇన్నోసెంట్ గా ఎందుకు ఉండలేకపోతున్నాం సినిమాలు చూసేప్పుడు మనం? ఇక్కడ మొదలైందని, అక్కడ మొదలైందని, ఇక్కడ మొదలైందని, ప్రతి సినిమాని మనం అందరూ పెద్ద తూకాలు వేసేసుకొని మనం ఏదో తూకాలు ఇన్స్పెక్టర్ లాగా మనం ప్రతి దాన్ని జడ్జ్ చేసేయడమే. సో అభయ్ భార్గవ్ ఏ సినిమా, నా సినిమాని కాదు, ఏ సినిమా చూసినా వాళ్ళకి తెగ నచ్చేస్తుంది. ఇప్పుడు ప్రణతి ఉంటుంది, ప్రణతి ఈజ్ ఆల్సో లైక్ దట్, తనకి ఏ సినిమా నచ్చేస్తుంది. సో అంత ఇన్నోసెంట్ గా ఎందుకు ఉండలేకపోతున్నాం సినిమాలు చూడడానికి? బట్ సర్లే, మన ఎక్స్పోజర్స్ అట్లున్నాయి ఇప్పుడు. అంటే మేబీ ఎవ్రీథింగ్ ఇస్ అ సైకిల్ తారక్, అన్ని వెనక్కి రావాల్సిందే కాబట్టి. నాకు తెలుసు, అంటే ఏదైనా పరాకాష్ఠకి వెళ్ళి కరెక్షన్ అయ్యి మళ్ళీ తిరిగి వస్తుంది. ఎగ్జాక్ట్. సో బహుశా ఇది కూడా వెళ్ళి పరాకాష్ఠకి చేరింది అనుకుంటున్నాను, కరెక్షన్ అయ్యి మళ్ళీ తిరిగి వస్తుందంట. తప్పకుండా తిరిగి వస్తుంది. అండ్ మోస్ట్లీ అందరూ పియర్ ప్రెషర్స్ కి లోన్ అయ్యి, వాడు బాగుంది అంటే మనం కూడా బాగుంది అనాలి, వాడు బాగాలేదంటే మనం కూడా బాగాలేదని చెప్పాలి అని ఇండిపెండెంట్ ఆలోచనలు అన్ని పక్కన పెట్టేస్తున్నారు. సో దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. వి సీ దట్ కైండ్ ఆఫ్ మాబ్ మెంటాలిటీ ఇన్ డిజిటల్ స్పేస్ కూడా అదే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఐ విష్ దట్ త్వరలోనే అదంతా పోయి ఆ కరెక్షన్ జరగాలి అని అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సినిమాల విషయంలో మాత్రమే కాదు, మామూలుగా సమాజంలో కూడా. Absolutely. Very true. Very true. So thank you so much once again. Very happy to see you Tarak again. And Shiva garu, hearty congratulations అండి మీకు కూడా. అండ్ మొత్తం టీం అందరినీ రిప్రజెంట్ చేస్తూ ఈ రోజు మీరిద్దరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి టీం మొత్తం ఎవరెవరైతే కష్టపడ్డారో ఈ సినిమా కోసం, ఐ థింక్ వాళ్ళందరూ ఈ ఇంటర్వ్యూ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎస్, మనం అంటే సక్సెస్ ఫంక్షన్ లో కాదు, ప్రీ రిలీజ్ లో కాదు, ఎక్కడో ఒకడ ఒక ఈవెంట్, ఒక అవుట్లెట్ ఉండాలి కదా. సో దిస్ ఇస్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.